హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా మార్కెట్ అప్డేట్స్పై మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మార్కెట్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి 15 పాయింట్స్తో రైస్తో 23,039 దగ్గర, సెన్సెక్స్ వచ్చేసి 158 పాయింట్ రైస్తో 75,996 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ మాత్రం -316 పాయింట్స్తో 48,250 దగ్గర, అండ్ అలాగే ఐటీ నిఫ్టీ వచ్చేసి 679 రైస్తో 42,377 దగ్గర ఉంది. సో రైట్ నో మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, అయితే ఏమి విషయాలు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్నాయంటారు? ఈ వీక్ అంతా మార్కెట్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉన్నాయంటారు? డెఫినెట్గా అండి, మనకి ఇక్కడ నుంచి వరుసగా ఫిబ్రవరి ఎండింగ్ దాకా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రంప్ ఆల్రెడీ 2 డేసే అయింది ఓత్ తీసుకొని, సో డే బిఫోర్ ఎస్టర్డే కాబట్టి. సో ఇక్కడ నుంచి 1 వీక్ దాకా ఆయన తీసుకునే డెసిషన్ బట్టి మార్కెట్ ఆధారపడి ఉంది. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మనం అనుకోవచ్చు. ఈ మంత్ ఎండింగ్ వరకు మేజర్ డెసిషన్ ట్రంప్ ఉంటాయి యాక్చువల్గా. సో ఓవర్ నైట్ ఆయన తీసుకునే డెసిషన్ బట్టి మన మార్కెట్ బిహేవ్ చేస్తుంది. సో మన మార్కెట్ టుమారో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఈరోజు నైట్ మన ట్రంప్ తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంది, ఒక పాయింట్. రెండోది వచ్చేసి ఫిబ్రవరి 1 మనకి నిర్మలా సీతారామన్ గారు సో బడ్జెట్ మీద వస్తున్నారు. ఆల్మోస్ట్ అంటే ఇది ఫుల్ బడ్జెట్ యాక్చువల్గా. గెలిచిన తర్వాత 2024లో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సో ఇది ఫుల్ బడ్జెట్. సో 1 ఇయర్కి ఒకేసారి పెడుతున్న బడ్జెట్ కాబట్టి సో వాళ్ళు లాంగ్ టర్మ్ వ్యూలో ఆలోచిస్తారా, లేకపోతే షార్ట్ టర్మ్ అంటే ఈ ఇయర్ కొద్దిగా మార్కెట్ని కొద్దిగా డ్రైవ్ చేద్దాం, సో గ్రోత్కి కొంచెం ఈ ఇయర్ గ్రోత్కి కొంచెం పుష్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు కొద్ది సిచ్యువేషన్స్ కూడా మార్కెట్లో బాగాలేదు కాబట్టి. సో మార్కెట్కి కావాల్సిన సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో, ఆటో సెక్టార్ సేల్స్ బాగా తగ్గిపోయినాయి. రీసెంట్గా వస్తున్న రిజల్ట్స్లో చూస్తే ఆటో సెక్టార్ సేల్స్ బాగా తగ్గిపోయినాయి. అన్ని కంపెనీస్ దాదాపు ఆటో సెక్టార్స్ అన్ని కంపెనీస్, మారుతి సుజుకి కానివ్వండి, టాటా మోటార్ ఏదైనా కానీ లాస్ట్ ఇయర్ సేల్స్తో పోలిస్తే ఇయర్ సేల్స్ తక్కువ ఉన్నాయి. అలాగే ఆటో సెక్టార్ కొద్దిగా వీక్ ఉంది కాబట్టి దానికి ఏమైనా ఇస్తారా. తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేసినవి ఉన్నాయి. ఏదైతే సోలార్ ఎవ్రీ హౌస్కి సోలార్ ప్యానల్స్ ఇస్తానన్నారు. దాని తర్వాత రైల్వే ప్రాజెక్ట్స్ కొన్ని మిడిల్లో ఉన్నాయి. దాని తర్వాత రైతులకి కూడా కొంచెం పెట్టుబడి సాయం పెంచుతామన్నారు. సో ఇలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. సో వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా, లేకపోతే ఇప్పుడు గ్రోత్ వద్దు మనకి, సో లాంగ్ టర్మ్ వ్యూలో సో కొద్దిగా అన్ని ట్యాక్సెస్ తగ్గిద్దామని, సో కొద్దిగా రెవెన్యూ తగ్గినా పర్లేదు తర్వాత అని చెప్పేసి కొద్దిగా ట్యాక్సెస్ తగ్గిస్తారా, మేబీ అలాంటి జిఎస్టీకి సంబంధించిన కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తారా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంది. సో ఇవన్నీ అవగానే మళ్ళీ మనకి ఫిబ్రవరి 8 మనకి మన ఇండియన్ ఆర్బీఐది రెపో రేట్ రివైజ్ ఉంటుంది యాక్చువల్గా. సో రెపో పాలసీ మనది ఏదైతే ఉందో మానిటరీ పాలసీ ఫిబ్రవరి 8 ఉంది. సో ఫస్ట్ మనకు ఇప్పుడు తీసుకున్న న్యూ గవర్నర్ ఫస్ట్ టైం మానిటరీ పాలసీ ఇస్తున్నారు. సో ఈయన ఏం చేస్తారో తెలియదు. అంటే కంపల్సరీగా లాస్ట్ గవర్నర్కి కొద్ది ప్రెషర్ ఉండింది. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మార్కెట్ గ్రో అవుతుంది. నార్మల్గా ఇంట్రెస్ట్ రేట్స్కి మార్కెట్కి ఆపోజిట్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఎక్కువ మంది డిపాజిట్లకు వెళ్తారు. కొద్దిగా ఎక్కువ వచ్చినా పర్లేదు, మార్కెట్ రిస్క్ అవసరం లేదనుకుని వెళ్తారు. అదే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గుతుందో కొద్దిగా అమౌంట్ మార్కెట్కి డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే రిటర్న్ తక్కువ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్కి సరిపోదని. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు ఆర్బీఐ పాలసీని బట్టి కూడా డెఫినెట్గా కొంచెం మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే డైరెక్షన్ తీసుకుంటుంది. సో ముందుకు వెళ్తుందా లేకపోతే తగ్గుతుందా అనేది ఆ రోజు కూడా ఆధారపడింది. తర్వాత ఫిబ్రవరిలో మనకి ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి మిడ్లో మనకి ఢిల్లీ ఎలక్షన్స్ సో రిజల్ట్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఎంత ఇంపాక్ట్ ఉంది. నార్మల్గా ఢిల్లీలో గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసి కూడా 30 years అయిపోయింది. సో అందుకని మనమేమి మేజర్ విన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలానే మరి 1-2 సీట్లు లేకపోతే బిలో 5 seats వస్తే మాత్రం కొద్దిగా బీజేపీ గవర్నమెంట్కి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ కొంచెం నెగిటివ్ తీసుకోవచ్చు. లేదు డెఫినెట్గా కొద్దిగా డీసెంట్ రిజల్ట్స్ వచ్చినా కానీ మార్కెట్కి డెఫినెట్గా ప్లస్ పాయింట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఎంపీ ఎలక్షన్స్లో అయితే మంచి రిజల్ట్సే వచ్చినాయి యాక్చువల్గా బీజేపీ గవర్నమెంట్కి. సో ఇదొక పాయింట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి మన మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుంది. ఏదేమైనా కానీ మార్కెట్ డౌన్ సైడ్ రిస్క్ వచ్చేసి మనకి అనదర్ 10% డౌన్ సైడ్ రిస్క్ ఉంది. అలాగే అప్ సైడ్ చూస్తే 10-20% పాజిటివ్ అప్డేట్ ఉంది ఈ ఇయర్ వరకు. అంటే ఇప్పుడు 22,000 వరకు మార్కెట్ పడే అవకాశం ఉంది. ఆల్రెడీ 23,000 ఉంది, 24,500కి వెళ్ళి మళ్ళీ 23,000కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది 23,000, మళ్ళీ 24,000 దాకా వెళ్తుంది, మళ్ళీ 23,000 వస్తుంది. డౌన్ సైడ్ రిస్క్ అయితే మాత్రం 22,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది మార్కెట్. అలాగే అప్ సైడ్ చూస్తే
24,500 దాటితే 25,000 టచ్ చేస్తే 26,000 వరకు డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది. కానీ 26,000 వెళ్తే మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. డెఫినెట్గా అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ 26,000 నుంచి మళ్ళీ 23 లెవెల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా డౌన్ వచ్చినప్పుడు 22,000 అలా వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో బై చేసుకోవాలి. మళ్ళీ 24,000 వస్తే పార్షల్ డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇంతకుముందులాగా మార్కెట్ ఎలాగా ఉందంటే 24,000 దాటితే 25,000 వెళ్తుంది, 26,000 27,000 అలా లేదు మార్కెట్. యాక్చువల్గా 24,000 రాగానే డెఫినెట్గా కొంచెం సెల్లింగ్ వచ్చేస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయి మార్కెట్ పడుతుంది. అందుకని 24,000 వచ్చినప్పుడు కొంచెం సేల్ చేసుకోండి. అలాగే మార్కెట్ మళ్ళీ 23,000 రాగానే కొంచెం బై చేయొచ్చు, మళ్ళీ ఎక్కువ బై చేయకూడదు. ఎందుకంటే 22,000 వస్తే మళ్ళీ మన దగ్గర డబ్బులు ఉండాలి. సో ఈ విధంగా ట్రేడ్ చేసుకోవాల్సిందే. కానీ ఇయర్లో ఎట్ ఏ టైం మనం 26,000 స్ట్రైట్ అవే వెళ్ళిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో డెఫినెట్గా ఈ రాబోయే ఈవెంట్స్ కూడా మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా సార్ ఈ 23,000 నుంచి 24,000 మధ్య ఉన్న టైంలో అంటే జనరల్గా హెల్తీ కరెక్షనేనా, లేదంటే అక్కడి నుంచి జరిగే ఈ ఫాల్ ఏదైతే ఉందో స్టాక్స్ ఇమీడియట్గా సెల్ చేయడం, తర్వాత వితిన్ వీక్స్లో ఐ థింక్ 1-2 వీక్స్లోనే మళ్ళీ మార్కెట్ రైజ్ అవ్వడం, చాలామంది నష్టపోవడం జరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ F&O ట్రేడింగ్ కూడా 80% నష్టపోవడానికి కూడా రీజన్స్ ఏంటి అంటే వాళ్ళు రాంగ్ పిక్ అయి ఉండొచ్చు, లేకపోతే టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు అనేది సెబీ ఇస్తున్న 2 పాయింట్స్. వీటిని ఎలా మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది అంటారు? డెఫినెట్గా మార్కెట్ 22,000 వస్తే చాలా హెల్తీ కరెక్షన్ అనుకోవాలి. ఎప్పుడైనా హైయర్ ఫార్మేషన్ ఎక్కడైతే మనకు 26,000 ఫామ్ అయిందో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎండింగ్కి మనకి 26,000 మార్కెట్ రీచ్ అయింది నిఫ్టీ. సో అక్కడ నుంచి 20% అనేది చాలా హెల్దీ కరెక్షన్. సో 20% అంటే ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ తగ్గాలి. అంటే 5,000 పాయింట్స్ అంటే నిఫ్టీ మళ్ళీ 21,000 లెవెల్కి రావాలి. అంటే అరౌండ్ 22,000 అనేది చాలా చాలా హెల్దీ కరెక్షన్ అనుకోవాలి. డెఫినెట్గా ఈ మార్కెట్ ఇలా బాగాలేనప్పుడు F&O వాళ్ళు బాగా ఇంపాక్ట్ అవుతారు. సో ఈ ఇయర్ చూడకపోతే ఫ్యూచర్లో సో కాల్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో పుట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు బాగా ఎర్న్ చేస్తారు. ఆల్రెడీ షార్ట్స్ ఎక్కువ ప్లేస్ అయ్యాయి, వాళ్ళు ఎర్నింగ్ ఎక్కువ చేశారు. ఎవరైతే ఇంకా షార్ట్స్ కాకుండా ఇంకా కాల్ ఆప్షన్స్ వాటిలో ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నాకు తెలిసి అయితే ఇది F&O మార్కెట్ అయితే కాదు, కంప్లీట్ అవాయిడ్ చేయొచ్చు అంటారు. డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ సార్ చెప్పిన విషయాల్లో మీకు ఇంకా గైడెన్స్ కావాలి, హెల్ప్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా రమేష్ గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.